తన పని తాను చేయకపోతే ఏంటి సార్ ఇదంతా? ఓకే. ఇప్పుడు ఈ విధమైన విధ్వంసక రాజకీయాలు ఏంటి, విధ్వంసక మాటలు ఏంటి, ఆ విధ్వంసక మాట్లాడిన వ్యాఖ్యానాలు ఏంటి, ఒక్కొక్కళ్ళు కూర్చొని తీర్పులు చెప్పడం ఏంటి సార్? ఓకే ఓకే ఒక్క నిమిషం బాలకోటి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీరే మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రౌడీలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకసారి బయట వినండి, ప్యానలిస్టులు అందరూ బయట ప్లే చేయండి అమ్మా. రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. రైట్, ఓకే, ఇది పరిస్థితి. మీ వెర్షన్ ఏంటి కేఎస్ ప్రసాద్ గారు? ఈ భూస్థాపితాలు హెచ్చరిస్తున్నారు ప్రజాహితం కోసం, మహిళల రక్షణ కోసం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. అంటే నేను అంటుంది భూస్థాపితాలు అన్నీ చేయడం అంటే ప్రజలు న్యాయాన్ని నిర్ణయిస్తారు. గతంలో 23 స్థానాలకి ఇచ్చి ఆ పార్టీని భూస్థాపితం చేసినట్టు ఈసారి 11 స్థానాలు ఇచ్చి వీళ్ళని భూస్థాపితం చేశారు. అంతకుమించి ఏదో రాజకీయ పార్టీలు తలుచుకుని భూస్థాపితం చేయాలంటే మళ్ళీ మా కేసీఆర్ గారు లాంటివనే పూనుకొని ఇక్కడ ఏదైనా చేస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నామరూపాలు లేకుండా తెలంగాణలో కనీసం కేడర్ కూడా లేకుండా నిర్వీర్యం అయిపోవడం అంటే దాన్ని భూస్థాపితాలు అంటారు. ఒకసారి గమనించుకోండి. ఎవరితోనే రాజకీయ క్షేత్రంలో రాజకీయ విరోధులను ఎదుర్కొనే నేపథ్యానికి వ్యక్తిగత భూస్థాపితాలు అనేవి జరగని పనులు. వ్యక్తిగత హననంతో ఏదో సాధిద్దాం అనుకుంటే అది జరగని పని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ విధంగా ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రౌడీలతో ఎవరు ఫోటోలు దిగరు, రౌడీలతో ఇవన్నీ అంటే అది ఎప్పుడో పాతకాలం. ఇప్పుడు ఆయన సహచరులు బోండమ్మ గారి మీద కూడా రౌడీ షీట్ ఉందో సార్ చూసుకోమనండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే రాజకీయ క్షేత్రంలో అసెంబ్లీ రౌడీ సినిమాలలాగా నామినేషన్ వేసి బయటకు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అన్న పరిస్థితులు అందరికీ ఉన్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి మీద కేసులు, ఆఖరికి జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు ఇలాంటివి పెట్టిన తర్వాత వాళ్ళు జర్నలిజం వృత్తిలో వదిలేయాలి ఇవన్నీ అంటే కాదు, గౌరవ న్యాయస్థానాలు. బాలకోటి గారు మాట్లాడుతూ కూడా సార్ మీరు మీడియా ట్రయల్లో బాగా ప్రభావితమైనట్టుకున్నారు సార్. ఎందుకంటే మా మిత్రుడు ప్రతిసారి ప్రొవొకేషన్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. నేను మీరు కాదు సార్, ఇది బస్సులో ఉన్న ప్రయాణికులు అన్నది గౌరవ న్యాయస్థానం. నేను ఇచ్చిన డెలిబరేషను చాలా కేటగారికల్గా లోపల ఉన్న ప్రయాణికులకి ఏ సంబంధం అన్నది గౌరవ న్యాయస్థానం. నేను మీరు కూడా కాదు, నేనేదో మాట్లాడవచ్చు బయట, మీరేదో చెప్పొచ్చు, కానీ నేను మీరు కన్నా అత్యున్నత న్యాయస్థానం మన స్టేట్ పరిధిలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తి గారు ఆ విధంగా ఓటమికి ఇచ్చారు. ఆయన విషయంలో రేపు మంగళవారం నాడు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేశారు? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. అల్లు అర్జున్ విషయం ఆయన కూడా ప్రయాణికుడే కదా. అదే ప్రయాణికుడేం కాదు. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు కేటగారికల్గా చెప్పారు నువ్వు రావద్దని. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న మాట చెప్తున్నా, వర్మ గారు చిన్న అవకాశం ఇవ్వండి సార్. ఇలా అయితే నేను విట్లాచారి సినిమాలు చూసావా ఎప్పుడన్నా? అందులో విట్లాచారి మంత్రాలు పెడతాడు. భజరావ యమరాజ బానస డూమోబూలు ప్రథమ విభక్తి అని చెప్పని తెలుగు